వెల్కమ్ టు ఐ న్యూస్. హిందూ మహాసముద్రంలోని కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య చిచ్చు పెట్టాయి. చాగోస్ దీవులను మారిషస్ కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ దీవుల కోసం ట్రంప్ ఎందుకు పట్టుబడుతున్నారు? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. హిందూ మహాసముద్రంలో ఉండే చాగోస్ ఐలాండ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2024లో బ్రిటన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న ఈ దీవులను మారిషస్ కు అప్పగించడానికి అంగీకరించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కూడా ఈ డీల్ కు మొదట ఓకే చెప్పింది. కానీ ఇక్కడే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద కర్వ్ వాల్ విసిరారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు. ఆ దీవులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని బ్రిటన్కు హెచ్చరించారు. వాషింగ్టన్లోని తన సొంత అడ్మినిస్ట్రేషన్ ఒక మాట చెబుతుంటే ట్రంప్ మాత్రం దానికి పూర్తిగా ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. అసలు ఈ చిన్న దీవుల కోసం ట్రంప్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? దీనికి కారణం డియోగో గార్సియా. చాగోస్ దీవుల్లో ఇది అతిపెద్ద ఐలాండ్. ఇక్కడ అమెరికా, బ్రిటన్ కలిసి ఒక భారీ మిలిటరీ బేస్ ను నడుపుతున్నాయి. ఇది ఎంత స్ట్రాటజిక్ అంటే ఇక్కడ నుంచి హిందూ మహాసముద్రం మొత్తాన్ని కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా ఇరాన్తో యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఈ బేస్ అమెరికాకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అందుకే ట్రంప్ ఏమంటున్నారంటే వ్యూహాత్మక ప్రాంతాలను లీజుకు తీసుకోకూడదు, వాటిని మనమే ఓన్ చేసుకోవాలి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వివాదానికి ఒక పెద్ద కాలనియల్ హిస్టరీ కూడా ఉంది. 1960లో మారిషస్ కు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటన్ అక్రమంగా ఈ చాగోస్ దీవులను తన దగ్గరే ఉంచుకుంది. అక్కడి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి మారిషస్, సీషెల్స్ కు పంపేసింది. ఇప్పుడు బ్రిటన్ ఆ తప్పును సరిదిద్దుకోవాలని చూస్తోంది. చాగోస్ సార్వభౌమాధికారాన్ని మారిషస్ కు ఇచ్చేసి డియోగో గార్సియాను మాత్రం 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం ఏటా $130 మిలియన్ చెల్లించడానికి కూడా రెడీ అయింది. కానీ ట్రంప్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. బ్రిటన్ ఇప్పటికీ ఈ డీల్ కావాలని అంటోంది. ఇండియా లాంటి దేశాలు కూడా మారిషస్ కు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ వాషింగ్టన్లో అత్యంత శక్తివంతమైన వాయిస్ అయిన ట్రంప్ మాత్రం దీనికి నో చెప్తున్నారు. మరి గ్లోబల్ టగ్ ఆఫ్ వార్లో ఆఖరికి విజేత ఎవరు? ఆ దీవులు మారిషస్ కు దక్కుతాయా లేక ట్రంప్ మాట నెగ్గుతుందా? చూడాలి.